అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో. తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ బాంబ్ పేలింది. ఒక కీలక నేత, ఒక సెన్సేషనల్ డిసిజన్. కొత్త పార్టీ ప్రకటన, డేట్ కూడా ఫిక్స్, వేదిక కూడా రెడీ, ఎజెండా కూడా పవర్ఫుల్. శ్రీరామనవమి రోజున తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి పుట్టబోతుంది. అది ఎవరు, ఎందుకు, ఇప్పుడు ఎవరికి షాక్? ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలంగాణ ఫ్యూచర్ పాలిటిక్స్ క్లియర్గా అర్థమవుతాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 25 వేదిక మెడ్చల్ మునీరాబాద్, డేట్ రాసి పెట్టుకోండి అంటూ ప్రత్యర్థులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒక శక్తి కలిగినటువంటి సంస్థ, నిజంగా మనసులో ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఇది సాధారణ ప్రకటన కాదు, ఇది ఒక రాజకీయ ప్రకంపనం. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు హీట్ లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం గేమ్ చేంజర్ గా మారొచ్చు. కవిత స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయ్యింది, కానీ ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ఆమె ఫోకస్ చేసిన 3 కీలక అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి గురించి మనం ఆలోచించుకునేటటువంటి సందర్భంలో ప్రధాన ఉద్దేశాలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా మనం ఇప్పటి వరకు సంపూర్ణంగా సాధించుకోలేకపోయినామన్న విషయాన్ని కూడా పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అది ఒక పక్కన ఉంటే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో ఇవి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం, కానీ ఇవే ఇప్పుడు మళ్ళీ రాజకీయ ఎజెండాగా మారుతున్నాయి. కవిత మాటల్లో బాధ ఉంది, కానీ ఆ బాధలోనే రాజకీయ అవకాశం కూడా ఉంది. సర్వోదయ తెలంగాణ, ఇదే ఆమె కొత్త నినాదం. అంటే కేవలం అధికారమే కాదు, సమాజం మొత్తం ఎదగాలి అనే మెసేజ్. కవిత తన ఎమోషనల్ కనెక్షన్ ను బయట పెట్టారు. నేను నిజామాబాద్ కోడలిని, ఈ మట్టికి ప్రత్యేక శక్తి ఉంది. నిజామాబాద్ గడ్డ నుంచి వచ్చిన నాయకత్వం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకం. అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కొత్తగా రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాలి. పైగా నేను నిజామాబాద్ బిడ్డను, నేను నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ నిజామాబాద్ గడ్డకున్న చరిత్ర కూడా మనందరికీ తెలిసింది. గౌతమ బుద్ధుడి సమయంలో, గౌతమ బుద్ధుడి యొక్క ఎఫెక్ట్తోని 16 జనపదాలు ఉంటే, యావత్ దక్షిణ భారతదేశంలో కేవలం మన బోధన్ రాజధానిగా అస్మక జనపదం అని ఉండే. అంత గొప్ప ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మనం. ఎమోషనల్ మరియు పాలిటిక్స్ పవర్ఫుల్ కాంబినేషన్. ఇదే ఫార్ములాతో గతంలో ఎందరో నేతలు ఎదిగారు. ఇప్పుడు అదే పద్ధతి కవిత ఉపయోగిస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పోటీ భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఈ మూడింటి మధ్య కొత్త ప్లేయర్ ఎంట్రీ. ఇది కేవలం కొత్త పార్టీ కాదు, ఓటు బ్యాంకు షిఫ్ట్ చేసే శక్తి. మహిళా ఓటర్లు, యువత, ఉద్యమ భావజాలం ఉన్నవాళ్ళు, ఇవన్నీ టార్గెట్ గా కనిపిస్తున్నాయి. ఈ కొత్త పార్టీ వల్ల ఎవరికి డ్యామేజ్?
బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ డివైడ్ అవుతుందా? కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ వస్తుందా? బీజేపీకి కొత్త ఛాన్స్ దొరుకుతుందా? కవిత ఇమేజ్ స్ట్రాంగ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ పవర్, ఉద్యమ కనెక్షన్ ప్లస్ పాయింట్. కానీ కొత్త పార్టీ అంటే భారీ ఛాలెంజ్, గ్రౌండ్ లెవెల్ స్ట్రెంగ్త్ అవసరం, క్యాడర్ నిర్మాణం టైం తీసుకుంటుంది. ఇప్పుడు అందరి కళ్ళు ఒకే డేట్ పై ఉన్నాయి. ఏప్రిల్ 25 జెండా ఆవిష్కరణ, ఎజెండా ప్రకటన. అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతం, భవిష్యత్తు ప్లాన్ అన్నీ బయటపడతాయి. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యయనం మొదలవుతుంది. ఇది చిన్న అలనా లేక సునామీనా? కవిత పార్టీ, ప్రజల రియాక్షన్, ఇతర పార్టీల స్ట్రాటజీ, ఇవన్నీ వచ్చే రోజుల్లో క్లియర్ అవుతాయి. మీరు ఏమనుకుంటున్నారు? ఆ కొత్త పార్టీ గెలుస్తుందా లేక ఇది మరో ప్రయోగమేనా? కామెంట్లో తెలపండి. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.